నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. హోలీ పండుగ అంటే 2 రోజుల పండుగ కదమ్మా. అంటే మనం హోలిక కాముడిని కాలుస్తాము. నెక్స్ట్ డే హోలీ పండుగ జరుపుకుంటాం. సో, ఈ పండగ ఒక ప్రాశస్త్యం గురించి పిల్లలు అడుగుతున్నారు ఈ మధ్య స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా. మనం ఈ పండుగ ఎందుకు చేసుకుంటాము? దాని వెనకాల కారణం ఏంటి? డూస్ అండ్ డోంట్స్ ఏంటి? అలా తెలుసుకుంటున్నారు ఇంట్రెస్టింగ్‌గా. వాళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో మన సనాతన ధర్మంలో పాటించే కొన్ని విషయాలు తెలుసుకోవాలని, అది స్టోరీ రూపంలో తెలుసుకుంటే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదమ్మా. సో, మనం హోలీ పండుగ రోజున చేయాల్సినవి, చేయకూడనివి అసలంటూ పండగ ఎలా వచ్చింది? దీనికి ఇంకో పేరేంటమ్మా? కాముని పున్నమ, హ్మ్. కామదహనము. హ్మ్. 2 పేర్లు కదా. కామదహనం. కామదహనం తర్వాత ఈ పూర్ణిమ నాడు పాల్గొన పూర్ణిమ, పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి హ్మ్. ఏదైతే ఉందో ఈనాడు మన్మధుణ్ణి దహించటం జరిగింది. హ్మ్. కాముడు అంటే మన్మథుడు. హ్మ్. ఒకప్పుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు శివుడికి పుట్టిన కొడుకు మాత్రమే తనని చంపేటట్టుగా వరం కోరుకున్నాడు. హుహు. మగవాడికి కొడుకు ఎట్లా పుడతాడమ్మా? హ్మ్. శివ సంతానం కావాలి. హ్మ్. అప్పటికి పరిస్థితి ఏమిటంటే పార్వతీదేవి, అప్పటికి సతీదేవి దక్షయజ్ఞంలో శరీరం వదిలి హిమోత్పర్వత ప్రాంతాల్లో హిమవంతుడు కుమార్తెగా జన్మించి ఉంది. హ్మ్. భార్య శరీరం వదిలిందని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు శివయ్య. శివుడు. హ్మ్. ఆయన తన కైలాసానికి వెళ్లకుండా హిమవత్పర్వతం దగ్గరే తపస్సు చేసుకుంటున్నాడు. హ్మ్. ఇప్పుడు శివుడి కొడుకు మాత్రమే కావాలంటే, పైగా సేనానాయకుడు లేడు వాళ్ళకి, దేవతలకి. హ్మ్. కావాలి, శివుడి కొడుకు పుడితే అతడు సేనానాయకుడు అవుతాడు అని చెప్పి అతడు కొడుకు కావాలి అంటే తపస్సు భంగం చేయాలి ఆయనకి. హ్మ్. తపస్సు భంగం చేయాలి అంటే ఆ తపోభంగం కోసం అని చెప్పి మన్మధుణ్ణి అడిగారు. హ్మ్. పొగిడారు, అడిగారు, సరేనన్నాడు. ఆయన వచ్చాడు. ఈ లోపల అక్కడ తపస్సు చేస్తున్నాడు కదా అని చెప్పి పార్వతీదేవిని, అంటే పర్వతరాజుకు పుట్టింది కనుక ఆవిడని పార్వతి అన్నారు, శివుడికి సేవ చేయడానికి పెట్టారు. హ్మ్. మన్మధుడు తగిన సమయం చూసుకొని పార్వతీదేవి ఇలా శివుడికి పాదాల దగ్గర పద్మాలు పెడదామని వంగిన సమయం చూసి బాణం వేశాడు. హ్మ్. ఆయన మనస్సు ఇలా ఒక్క నిమిషం పూర్ణిమ నాటి సముద్రంలాగా చెలించిందిట. నా చలనానికి కారణం ఏమిటని ఇలా చూశాడు. హ్మ్. ఆ హడావిడిగా హఠాత్తుగా చూడడంలో 2 కళ్ళ బదులు 3 కళ్ళు తెరుచుకున్నాయి. ఓహ్! ఆ 3వ కంటి మంటకి కాముడు దహించాడు. హ్మ్. అయిపోయింది. పాపం రతీదేవి వచ్చి గొల్లున ఏడ్చింది. నీ కాపురం నిలబెడదామని చూస్తే నా కాపురం చెడగొట్టావు కదయ్యా హ్మ్. అని చెప్పి పాపం చాలా బాధ. నిజంగా కూడా కదా, హ్మ్. దేవతలకు ఉపకారం అని చెప్పి వచ్చాడే తప్ప లేకపోతే మరో ఉద్దేశం ఉందా హ్మ్. ఈయనకి? లేదు. లేదు. దాంతో అమ్మవారు అనుగ్రహించి ఒక రతీదేవికి మాత్రమే మన్మధుడు కంటికి కనపడతాడు. అమ్మవారు అనుగ్రహించి కదా! శివయ్య అనుగ్రహించి. కాదు, పార్వతీదేవి. హుహు. అంటే కొంతమంది శివుడని కూడా అంటారు, హ్మ్. కానీ వాస్తవంగా అమ్మవారు. ఓకే. అమ్మవారి అనుగ్రహంతో రతీదేవికి మాత్రమే ఆ, శరీరంతో కనపడతాడు అని హ్మ్. అప్పటి నుంచి ఆయన అనంగుడు అయ్యాడు, శరీరం లేనివాడు అయ్యాడు. హ్మ్. ఇది మహాబాగుంది. హ్మ్. శరీరం బాగుంటే ఒకళ్ళ మీద బాణం వేయాలంటే అక్కడికి వెళ్ళాలి. శరీరం లేదు కదా, సమస్తంలో వ్యాపించాడు. ఒకేసారి ఎంతమంది మీదైనా బాణాలు వేయగలడు. హ్మ్. అంచేత ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఎక్కడైతే ఇలా కామదహనం, ఐ రిపీట్, ఎప్పుడైతే కామదహనం జరిగిందో దాంతో పాటుగా కాముడు అంటే మన్మధుడు భార్యకి మాత్రమే సశరీరంగా కనపడతాడన్నారో అప్పటి నుంచి హ్మ్. అది ఒక పండుగగా జరిగింది. ఆనాడు రతీదేవిని తరువాత మన్మధుణ్ణి ఇద్దరిని పూజించే పద్ధతి ఉంది మనకి. ప్రాచీన కావ్యాలలో రతి మన్మధులకి పూజ చేసినట్టుగా, అది కూడా మామిడి చెట్టు కింద చేసినట్టుగా ఒక హ్మ్. చిన్న వర్ణనలు ఉన్నాయి. హ్మ్. భీమఖండం మొదలైనటువంటి గ్రంథాల్లో ఇలా ఉన్నాయి. కానీ మనకి పెద్దగా తెలుగు వాళ్ళకి ఈ హోలీ పండగ చేసుకునే అలవాటు కాలగర్భంలో కలిసిపోయింది చాలా కాలం. హ్మ్. మళ్ళీ ఈ మధ్య ఉత్తర దేశంలో బాగా చేసుకుంటారు గనక ఉత్తర దక్షిణాల మేలు కలయికలో దీన్ని కూడా మనం చేసుకోవడం మొదలుపెట్టాం. హ్మ్. దీనికి హోలీ అనే పేరు ఎందుకు వచ్చింది? హోలిక అనే రాక్షసి అది. వల్ల. దీనికి సంబంధించి హోళిక అంటే దీనికి సంబంధించి 2 కథలు లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. హ్మ్. ఒక కథను అనుసరించి హోళిక ఒక రాక్షసి,
వివరాలు ఏం తెలియవు. ఉమ్, పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉండేది, ఉమ్, పిల్లల్ని ఎత్తుకుపోయి తింటూ ఉండేది. రాజుగారు ఒక హోలికతో ఒక చిన్న ఒప్పందం చేసుకున్నాడు. రోజుకొకళ్ళని పంపిస్తాను, రోజు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎంతకాలం ఉండగలం, గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ఉమ్, ఎవరి వంతొస్తే వాళ్ళు పంపిస్తామని. ఉమ్, ఒకరోజు ఒక ముసలమ్మ వంతొచ్చింది తన మనవణ్ణి పంపడానికి. ఉమ్, ఆవిడ తనకి ఆ మనవణ్ణి పంపడానికి అంత ఇష్టం లేక ఉమ్, ఆ సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి ఒక మునిని ప్రార్థించింది, ఆ హోళికని చంపే మార్గం ఏమిటి అని. ఉమ్, అంటే ఆయన చెప్పాడు, దానికి తిట్లు పడవు, అది మీ గ్రామంలోకి రాగానే ఎవరికి ఎంత ఓపిక ఉంటే అన్ని తిట్లు తిట్టండి, ఆ, మీ ఇష్టం. దాంతో అది అలా నీరసపడిపోయి ఆ తిట్లకి అది నశిస్తుంది అని. ఉమ్, ఇది పిల్లల కోసం కదా చేసింది. ఉమ్మా, అందుకని పిల్లలందరూ వాళ్ళు చక్కగా రకరకాల తిట్లన్నీ తిడుతూ ఉండి, ఆ తిడుతూ మరి వాళ్ళకి బలం కావాలిగా ఉమ్, తిట్టడానికి, వాళ్ళకు ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. అందుకని పంచదారతో తయారు చేసినటువంటి పూసల్లాగా బిళ్ళలు, ఉమ్, అవి దండలు గుచ్చి వాళ్ళ మెడలో వేస్తే అవి మెడలో వేసుకుని ఒక్కొక్కటి తింటూ దాంతో ఆడుకుంటూ ఆ రాక్షసిని తిడితే అది కాస్త అలా కూలిపోయింది, కుప్ప కూలిపోయింది. ఓ, అప్పటి నుంచి చాలా ఆనందంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు చల్లుకుంటూ, పిల్లలు కదా ఉమ్, రంగులు చల్లుకుంటూ ఆడుకున్నారు. ఇది అందరికీ కూడా పెద్దవాళ్ళు కూడా అదే చల్లడం మొదలుపెట్టింది. దరిదాపుల్లో ఇట్లాంటి కథే బర్మాలో కూడా ఉంది. ఉహు, అది కూడా వాళ్ళు పెద్ద బొమ్మ ఒకటి చేసి పెడతారు రాక్షసుది, అలాగే తిడతారు. తిట్టి అది పడిపోయిన తర్వాత రంగులు చల్లుకుంటూ మిఠాయిలు తింటూ తిరుగుతారు. ఆ, ఈ రంగులు చల్లుకునే పండుగ అన్ని దేశాల్లోనూ ఉందమ్మా. ఉహు, సాటర్నేలియా మొదలైనటువంటి ఫ్లోరేలియా ఇలాంటి పేర్లతో ఇతర దేశాల్లో కూడా ఈ రంగులు చల్లుకునే పండుగ ఉంది. ఉహు, వీటన్నిటినీ మించి ఇంకో కథ కూడా వ్యాప్తిలో ఉంది. అమ్మా, ఏమంటే ప్రహ్లాదుణ్ణి చంపడానికి తండ్రి అయిన హిరణ్యకశిపుడు రకరకాలుగా ప్రయత్నం చేశాడు, ఉమ్, ఎన్ని చేసినా చనిపోలా. ఉమ్, అప్పుడు ఆయన చెల్లెలు హోళిక అని ఉంది, ఓ, ఆవిడకి ఏదో ఒక వరం ఉంది, అగ్ని దహించదు అని. ఉహు, అందుకని నేను వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో ప్రవేశిస్తాను, వాడు చచ్చిపోతాడు, నేను బయటకు వస్తాను. ఉమ్, కానీ నా హరికీర్తన చేస్తూ ఆవిడ ఒళ్ళో కూర్చుంటే అగ్నిలో ప్రవేశించిన హోళిక చనిపోయింది, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు మాత్రం బయటకు వచ్చాడు. ఇది కూడా పిల్లలకి సంబంధించిన కథే కదా. ఉమ్, ప్రహ్లాదుడు కూడా చిన్నవాడు. మొత్తానికి ఈ హోలీ పండగ అంతా కూడా పిల్లల రక్షణకు సంబంధించిందిగా కనపడుతుంది. అందుకే పిల్లలకు కావాల్సిన మిఠాయిలు పెట్టడం, రంగులు చల్లుకోవడం, కేకలు పెట్టడం, అల్లర్లు చేయడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. పిల్లలకి ప్రాధాన్యం ఉన్నది. పెద్దవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే కామదహనం. ఉమ్, కామదహనం అంటే వివాహానికి ముందు శివపార్వతులిద్దరికీ కదా వివాహం తర్వాత జరిగింది. ఉమ్, ఈ పరస్పర శారీరక ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని దహించుకుని ఆ శారీరకమైన ఆకర్షణలకు అతీతంగా వాళ్ళు వివాహం చేసుకోవడానికి సంకేతం కామదహనం. ఉమ్, ఉదాహరణకి చాలా అందంగా ఉన్నారని పెళ్లి చేసుకున్నారు, ఏదో కారణంగా అందం లోపించింది కొద్ది రోజుల్లో, మరి అప్పుడు విడిపోతారా? ఉమ్, అదే కదా. కనుక శరీరం అన్నది పెద్ద లెక్క కాదు. ఉమ్, కనుక శరీరం పైన ఉండే ఆకర్షణ పోగొట్టుకోవడానికి కామదహనం సంకేతం. ఎస్, చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.